అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో మరి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేస్తామని మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం మరి చెప్పడం జరుగుతూ ఉంది. మరి బెంచ్ ఏర్పాటు చేయడం కాదు, హైకోర్టు ఏర్పాటు చేయాలి కర్నూలులో. గతంలో వైసీపీ గవర్నమెంట్ లో 3 రాజధానుల పేరుతో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది న్యాయమైనది. ఎందుకంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంతా కూడా ఒకే చోటే మరి పెట్టడం వల్ల గతంలో ఉమ్మడి హైదరాబాద్ లో మరి అభివృద్ధి విడిపోయిన తర్వాత మొత్తం కూడా మన అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ లో వికేంద్రీకరణ కావడం వల్ల మరి చాలా మరి ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందో చాలా నష్టపోవడం అనేది జరిగింది. అందుకోసమనే ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. హైకోర్టును ఖచ్చితంగా కర్నూలులో ఏర్పాటు చేయాలి. బెంచ్ ఏర్పాటు చేయడం కాదు. ఇది సిపిఎం పార్టీగా మేము కూడా దీన్ని సమ్మతిస్తా ఉన్నాం. కాబట్టి గతంలోనే మన శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిగా ఉన్నప్పుడు మరి రాజధాని తీసేస్తే ఖచ్చితంగా హైకోర్టు అన్న ఏర్పాటు చేయాలనేటువంటి తీర్మానం కూడా ఉంది. మరి ఖచ్చితంగా రాష్ట్రపతి కూటమి ప్రభుత్వం మరి శ్రీబాగ్ ఒప్పందం అనుసరించి కానీ ఇప్పుడు రాబోయే గతంలో వైసీపీ గవర్నమెంట్ చెప్పిన విధంగా కానీ కర్నూలులో హైకోర్టు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఈ రోజు న్యాయవాదులందరూ కూడా మరి దీనికి సంబంధించి మరి బెంచ్ ఏర్పాటు చేయడం కాదు, హైకోర్టు ఏర్పాటు చేయాలనేటువంటి న్యాయసమ్మతమైంది. సిపిఎం పార్టీ కూడా మేము దీన్ని సమ్మతిస్తున్నాము. మేము దీనిపైన రాబోయే కాలంలో కూడా మరి పోరాటం చేస్తాం. ఎప్పుడైతే తెలంగాణ హైదరాబాద్ విడిపోయినప్పుడు అంతకుముందు విడిపోక ముందు హైదరాబాద్ కర్నూలు రాజధానిగా ఉండేదాన్ని తీసుకుపోయి హైదరాబాద్ రాజధానిగా చేసినారు. అప్పుడు ఎవరు పెద్దలు కూడా ఎవరు అడ్డపడలే దాన్ని. మరి ఇప్పుడు ఏం చేసినారు, శాశ్వత బెంచ్ అంటున్నారు వీళ్ళు. బెంచ్ కాదు, మాకు హైకోర్టే శాశ్వతంగా కావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు సార్, దయచేసి అప్పుడు విభజన చట్టంలో ఉండే పొందుపరిచినటువంటి అంశాలనే మీరు శాశ్వతంగా చేస్తే బాగుంటుంది. హైకోర్టును శాశ్వతంగా చేయాలని కూడా కోరుతున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.